మనుషులు మెచ్చుకుంటే మరుక్షణమే గోతులో నెట్టి పడేస్తారు. మనుషులు కాదు నిన్ను మెచ్చుకోవాల్సింది, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. నీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. నీ వాసన ఆయనకి ఇంపుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నీ వాసన వ్యాపించాలి. సంఘమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో అచ్చమైనటువంటి లక్షణాలు ఉండాలి, స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలి, దేవుని స్వారూప్యములోనికి నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి వాసన నీవు కలిగి ఉంటే ఇదిగో దాన్ని ఏమంటారో తెలుసా? యెహోవా, ఫస్ట్కి వెళ్ళండి. అప్పుడు యెహోవా దీవించిన చేని సువాసన వలె నీవుందువుగాక, నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీవించిన వాసన మీరు వెదజల్లుదురుగాక. ఆయన మిమ్మల్ని ఎదుర్కొనేటప్పుడు సేవకుని యొక్క కంట నీరు రాకుండా సేవకుని సంతోషానికి కారణభూతులైన సంఘముగా మీరుందురుగాక. రాజు సంతోషించినట్లుగా పరిమళ వాసనలు వెదజల్లదుముగాక.